మనం ట్రిగ్నోమెట్రిక్ ప్రాబ్లమ్స్ చేసే ముందర కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మనకి ఏదైనా ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు దానికి 3 సైడ్స్ ఉంటాయి. ఆ 3 సైడ్స్ని మనం దీన్ని హైపోటెన్యూస్ అంటాము, దీన్ని అడ్జసెంట్ సైడ్ అంటాము, దీన్ని ఆపోజిట్ సైడ్ అంటాము, దీన్ని యాంగిల్ అంటాము. ఓకే, మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని బట్టి మనం సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా ఫైండ్ అవుట్ చేయొచ్చు, కనుక్కోవచ్చు. సైన్ థీటా అంటే ఏంటంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే మనకి ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ ఇస్తే మనం అక్కడి నుంచి సైన్ థీటా కనుక్కోవచ్చు. అదే మనకి అడ్జసెంట్ సైడ్ హైపోటెన్యూస్ ఇస్తే కాస్ థీటా కనుక్కోవచ్చు. నెక్స్ట్ మనకి ఆపోజిట్ సైడ్ అండ్ అడ్జసెంట్ సైడ్ ఇస్తే టాన్ థీటా కనుక్కోవచ్చు. సో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని బట్టి మనం సైన్ థీటా కానీ, కాస్ థీటా కానీ, టాన్ థీటా కానీ కనుక్కుంటాం. సో నెక్స్ట్ మనకి ఇవన్నీ కొన్ని వాల్యూస్. సైన్ 0 డిగ్రీస్ అంటే 0. ఎక్కడైనా మనకి సైన్ 0 ఇస్తే మనం వెంటనే 0 వేసుకోవాలి. నెక్స్ట్ సైన్ 30 డిగ్రీస్ అంటే 1/2. సైన్ 45 డిగ్రీస్ అంటే 1/√2. అలాగే సైన్ 60 డిగ్రీస్ అంటే √3/2. నెక్స్ట్ అలాగే కాస్, టాన్, కాట్, సీకెంట్, కొసీకెంట్ ఇదంతా కూడా కాస్ 0 డిగ్రీస్ అంటే 1. సో ఇవన్నీ యాంగిల్స్ అన్నమాట. ఇవన్నీ మనకు వస్తే మనం ట్రిగ్నోమెట్రీలో ఏ ప్రాబ్లం అయినా సరే ఈజీగా చేసేయచ్చు. నౌ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే when you see an object above you, there is an angle of elevation between the horizontal and your line of sight to the object. అంటే మనం ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ని మనకన్నా హైట్లో ఉన్న, మనకన్నా ఎత్తులో ఉండే ఒక ఆబ్జెక్ట్ని మనం చూసినప్పుడు మన కంటికి మనం ఆ ఆబ్జెక్ట్ని చూసే లైన్కి మధ్యలో ఉన్న యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. అంటే ఇక్కడ ఈ పర్సన్ ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ని చూస్తున్నాడు. సో ఈ పర్సన్ కంటి నుంచి ఒక హారిజాంటల్ లైన్ కనుక మనం ఊహించుకుంటే ఆ లైన్కి ప్లస్ అతను చూస్తున్న లైన్ ఆఫ్ సైట్ అంటే అతను చూస్తున్న లైన్కి మధ్యలో ఉండే యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు. అంటే వెన్ యూ సీ అన్ ఆబ్జెక్ట్ అబోవ్ యూ అంటే మనకన్నా హైట్లో ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ని చూస్తుంటే ఈ పర్సన్ కన్నా హైట్లో ఉంది ఈ ఆబ్జెక్ట్. ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ని మనకన్నా హైట్లో ఉన్న ఆబ్జెక్ట్ని చూస్తున్నప్పుడు దెర్ ఈజ్ అన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది ఫామ్ అవుతుంది వేటి మధ్య, బిట్వీన్ ద హారిజాంటల్ అండ్ యువర్ లైన్ ఆఫ్ సైట్ టు ద ఆబ్జెక్ట్. అంటే మన కంటి నుంచి ఒక ప్యారలల్ లైన్ కనుక మనం అస్యూమ్ చేస్తే, ఊహిస్తే దానికి ప్లస్ మనం చూస్తున్న లైన్కి, అంటే మనం చూసేటప్పుడు కనుక ఒక లైన్ మనం అస్యూమ్ చేసుకుంటే దానికి ప్లస్ ఇక్కడ కంటికి ప్యారలల్గా ఉండే లైన్కి మధ్యలో ఏర్పడేదాన్నే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు. ఆ యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఏంటి, వెన్ యూ సీ అన్ ఆబ్జెక్ట్ బిలో యూ మనకన్నా కింద హైట్లో, మనకన్నా కింద ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ని మనం చూసేటప్పుడు మన కంటికి అండ్ మనం చూసే లైన్కి మధ్యలో ఉండే యాంగిల్ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటారు. అంటే వెన్ యూ సీ అన్ ఆబ్జెక్ట్ బిలో యూ, ఇక్కడ పర్సన్ ఉన్నాడు, ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది. సో వెన్ హీ ఈజ్ వాచింగ్ అన్ ఆబ్జెక్ట్ బిలో హిమ్ దెర్ ఈజ్ అన్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. What is this? This is the angle formed between the horizontal line and the line of sight. Okay, so మనకన్నా తక్కువ హైట్లో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మనం చూసేటప్పుడు మన కంటికి అండ్ మనం చూసే లైన్ ఉంటుంది కదా, మనం చూస్తాం కదా, ఆ లైన్ ఆఫ్ సైట్ అంటాము. ఆ లైన్కి మధ్యలో ఉండే యాంగిల్ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. సో మనకన్నా ఎక్కువ హైట్లో ఉన్న ఆబ్జెక్ట్ చూసేటప్పుడు ఏర్పడే యాంగిల్ని, మన కంటికి ఆ ఆబ్జెక్ట్ని చూస్తున్న లైన్కి ఏర్పడే యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. మనకన్నా తక్కువ హైట్లో ఉన్న ఆబ్జెక్ట్ చూసేటప్పుడు అలాగే మన కంటికి ప్యారలల్గా ఒక లైన్ మనం అస్యూమ్ చేస్తే ఆ లైన్కి అండ్ మనం ఆ ఆబ్జెక్ట్ని చూస్తున్న లైన్కి మధ్యలో ఉండే యాంగిల్ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. Next, a tower stands vertically on the ground. From a point which is 15 meters away from the foot of the tower, the angle of elevation of the top of the tower is 45 degrees. What is the height of the tower? So, ఇక్కడ మనం లైన్ బై లైన్ చూద్దాం. ఏ టవర్ స్టాండ్స్ వర్టికల్లీ ఆన్ ద గ్రౌండ్. సో ఒక గ్రౌండ్ మీద ఒక టవర్ ఉంది.
ఓకే. సో ఇది గ్రౌండ్ మీద ఒక టవర్ ఉంది. ఏ టవర్ స్టాండ్స్ వర్టికల్లీ ఆన్ ద గ్రౌండ్ ఫ్రమ్ ఏ పాయింట్ విచ్ ఈజ్ 15 మీటర్ అవే ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్. సో ఇది ఫుట్ ఆఫ్ ద టవర్, ఇది ఫుట్ ఆఫ్ ద టవర్. ఓకే. సో ఫ్రమ్ ఏ పాయింట్ విచ్ ఈజ్ 15 మీటర్ అవే ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్. ఇది ఒక పాయింట్. ఈ పాయింట్ ఎలా ఉంది? ఇట్ ఈస్ 15 మీటర్ అవే ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్. అంటే ఈ ఫుట్ ఆఫ్ ద టవర్కి ఈ పాయింట్కి మధ్యలో 15 మీటర్స్ ఉంది. ఓకే. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఈజ్ 45 degrees. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏంటి? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఒక పాయింట్ నుంచి మనం కొంత హైట్లో ఉన్న ఆబ్జెక్ట్ని చూసేటప్పుడు ఈ హారిజాంటల్ లైన్కి ఈ మనం చూస్తున్న లైన్ ఆఫ్ సైట్ అంటాం. మనం చూసే లైన్ని లైన్ ఆఫ్ సైట్ అంటాం. ఈ లైన్ ఆఫ్ సైట్కి మధ్యలో ఉన్న యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంతట? 45 degrees. ఓకే. సో ఇక్కడ వరకు మనకి ఇది ఫిగర్. ఓకే. ఇక్కడి వరకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి మనం వేసుకున్న ఫిగర్ ఇది. నెక్స్ట్ ఏమడిగారు? వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద టవర్? హైట్ ఆఫ్ ద టవర్ ఎంత? హైట్ ఆఫ్ ద టవర్ అంటే ఇదే కదా టవర్. సో ఈ టవర్ హైట్ ఎంత? హెచ్ అనుకున్నాం. సో మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్లో ఏమేమి ఉన్నాయి? 45 degrees ఉంది, అలాగే ఇది అడ్జసెంట్ సైడ్ 15 meters ఉంది, అలాగే ఇది ఆపోజిట్ సైడ్ హెచ్ ఉంది. సో ఈ మూడిటి నుంచి మనకేం తెలుస్తుంది? 45 degrees, 15 meters, హెచ్. అంటే ఏమున్నాయి మనకి? యాంగిల్, అడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ సైడ్. యాంగిల్, అడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ సైడ్ ఎక్కడున్నాయి? ఇది tan theta. సో మనం tan theta ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ వేసుకుంటాం. అంటే ఇక్కడ tan theta ఎంత? 45 degrees. సో tan 45 degrees ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై 15. సో మనకి ఇందాక యాంగిల్స్ టేబుల్స్ ఉంది కదా, యాంగిల్స్ టేబుల్స్ నుంచి tan 45 degrees ఎంత అని తెలుసు? 1 అని తెలుసు. సో 1 ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై 15. నెక్స్ట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 15. సో మనకి హెచ్ వాల్యూ వచ్చింది కదా. హెచ్ అంటే ఏంటి? హైట్ ఆఫ్ ద టవర్ ఈజ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 15 meters. Now a tree was broken due to storm and the broken part bends so that the top of the tree touches the ground by making 30 degrees angle with the ground. The distance between the foot of the tree and the top of the tree on the ground is 6 meters. Find the height of the tree before falling down. సో మనకి ఇక్కడ ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు? A tree was broken due to storm and the broken part bends so that the top of the tree touches the ground. సో ఒక ట్రీ బ్రేక్ అయిందట. బ్రేక్ అయ్యి ఒక స్టామ్ వల్ల ట్రీ బ్రేక్ అయ్యి ఆ బ్రేక్ అయిన పార్ట్ బెండ్ అయింది. ఎలా బెండ్ అయిందిట? సో దట్ ద టాప్ ఆఫ్ ద ట్రీ టచెస్ ద గ్రౌండ్. ఆ టాప్ గ్రౌండ్ని టచ్ చేస్తుంది. సో ఇంతవరకు మనం ఏం చేస్తాము? ఇది ఒక గ్రౌండ్. ఓకే. ఇది ఒక ట్రీ. ఓకే. ఇది గ్రౌండ్. సో ఇది గ్రౌండ్ అండ్ ఇది ట్రీ. ఓకే. గ్రౌండ్ మీద ఒక ట్రీ ఉంది. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? ద బ్రోకెన్ పార్ట్ బెండ్స్. ఇక్కడ ట్రీలో కొంత పార్ట్ బ్రేక్ అయిపోయింది. ఓకే. ఇక్కడ వరకు ట్రీలో కొంత పార్ట్ బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిపోయి ద బ్రోకెన్ పార్ట్ బెండ్స్ సో దట్ ద టాప్ ఆఫ్ ద ట్రీ టచెస్ ద గ్రౌండ్. ఈ ట్రీలో కొంత పార్ట్ ఇక్కడ వరకు బ్రేక్ అయిపోయి ఈ టాప్ ఆఫ్ ద ట్రీ ఉంది కదా, ఇది గ్రౌండ్ని టచ్ చేస్తుందట. ఎలా టచ్ చేస్తుంది? ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees విత్ ద గ్రౌండ్. ఈ గ్రౌండ్తో 30 degrees యాంగిల్ మేక్ చేస్తుంది. అంటే ఇది ఇలా పడిపోయింది అండ్ ఇక్కడ మనకి యాంగిల్ ఎంత అవుతుంది? 30 degrees అవుతుంది. సో ఇదేంటి? టాప్ ఆఫ్ ద ట్రీ ఆన్ ద గ్రౌండ్. ఇక్కడ బ్రేక్ అయిపోయింది కదా, ఈ కాస్త బ్రేక్ అయిన పార్ట్ ఇలా పడిపోయింది. సో ఇది టాప్ ఆఫ్ ద ట్రీ ఆన్ ద గ్రౌండ్. ఇదేమవుతుంది? ఫుట్ ఆఫ్ ద ట్రీ అవుతుంది. ఓకే. అండ్ ఇదేమవుతుంది? సో ఇది ఎంత యాంగిల్ చేస్తుందిట? ఈ బ్రేక్ అయిన పార్ట్ ఈ టాప్ ఆఫ్ ద ట్రీ గ్రౌండ్తో ఎంత యాంగిల్ చేస్తుంది అన్నారు? ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees విత్ ద గ్రౌండ్. ఓకే. Next, the distance between the foot of the tree and the top of the tree on the ground is 6 meters. ఇక్కడ ఫుట్ ఆఫ్ ద ట్రీ ఏది? ఇది ఫుట్ ఆఫ్ ద ట్రీ. టాప్ ఆఫ్ ద ట్రీ ఇక్కడ ఉంది.
సో ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత ఇస్తున్నారు మనకి? ఇట్ ఈజ్ 6 meters. ఓకే, ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫుట్ ఆఫ్ ద ట్రీ అండ్ ద టాప్ ఆఫ్ ద ట్రీ ఆన్ ద గ్రౌండ్ ఈజ్ 6 meters. ఫైండ్ ద హైట్ ఆఫ్ ద ట్రీ బిఫోర్ ఫాలింగ్ డౌన్. ఓకే, ఫైండ్ ద హైట్ ఆఫ్ ద ట్రీ బిఫోర్ ఫాలింగ్ డౌన్ అంటే ట్రీ బ్రేక్ అవ్వకముందు ఎట్లా ఉందో సో ఆ ట్రీ యొక్క హైట్ అంతా ఎంత. సో బ్రేక్ అవ్వకముందు ట్రీ ఇలాగే కదా ఉంది. సో మనం డాట్స్తో రిప్రజెంట్ చేసాం ఇక్కడ. ఓకే, ఈ డాట్స్తో రిప్రజెంట్ చేసిన పార్ట్ ఏంటి? బ్రేక్ అయిపోయిన పార్ట్. ఒకవేళ బ్రేక్ అవ్వకపోతే ఇలా ఉండేది ట్రీ. మనల్ని క్వశ్చన్లో ఏమడుగుతున్నారు? ఫైండ్ ద హైట్ ఆఫ్ ద ట్రీ బిఫోర్ ఫాలింగ్ డౌన్. ఓకే, అంటే ఇక్కడ నుంచి ఫుట్ ఆఫ్ ద ట్రీ నుంచి ఇక్కడికి. ఓకే, ఈ హైట్ ఆఫ్ ద ట్రీ బిఫోర్ ఫాలింగ్ డౌన్ ఎంత కనుక్కోమంటున్నారు. సో ఈ హైట్ అంతా కావాలంటే మనకి ఈ బ్రేక్ అయిన పార్ట్ హైట్ కావాలి, ఈ బ్రేక్ అవ్వని పార్ట్ హైట్ కూడా కావాలి. ఓకే, బ్రేక్ అయిన పార్ట్ హైట్ ఏ అనుకుంటే సో అదే కదా బ్రేక్ అయింది, ఈ పార్టే కదా ఇక్కడ పడింది. సో ఇది కూడా ఏ అవుతుంది. ఓకే, సో మనం ఈ బ్రేక్ అయిన పార్ట్ కనుక హైట్ ఏ అనుకుంటే సో ఇక్కడ ఇదే పార్ట్ కదా మనకి ఇక్కడ కూడా పడింది. సో ఇది కూడా ఏ అవుతుంది. సో ఈ డాట్స్ ఉన్నది బ్రేక్ అయిన పార్ట్, అది ఏ అనుకుంటే ఆ బ్రేక్ అయిన పార్టే కదా ఇక్కడ కూడా గ్రౌండ్ టచ్ అయింది. సో అదే కదా ఇక్కడ పడింది. సో ఇది కూడా ఏ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ కాస్త పార్ట్ని మనం బ్రేక్ అవ్వని పార్ట్ని బి అనుకుంటాం. బ్రేక్ అవ్వని పార్ట్ బి అనుకుంటాం. సో హెచ్ ఏమవుతుంది? హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఓకే, ఇంతవరకు అర్థమైంది కదా. So to find the height of the tree, we have to find A and B and then we have to add them. Okay, so ఇప్పుడు చూస్తే మనం ఇక్కడ మనకి A కనుక్కోవాలి. We have to find A and we have to find B. ఫస్ట్ ఏ కనుక్కోవాలి. ఏ కనుక్కోవాలంటే మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏమే ఉంది? ఏ కనుక్కోవాలంటే 30 degrees అంటే ఇది ఒక యాంగిల్ ఉంది. అలాగే 6 meters. 6 meters అనేది ఏంటి? ఎడ్జసెంట్ సైడ్. ఎడ్జసెంట్ సైడ్ ఉంది, 30 degrees ఉంది, ఏ ఉంది. అవునా? సో మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఇన్ఫర్మేషన్? 30 degrees, 6 meters, ఏ అంటే యాంగిల్, ఎడ్జసెంట్ సైడ్, హైపోటెన్యూస్. సో దీని నుంచి మనకి ఏ ఇన్ఫర్మేషన్ వస్తుంది? మనకి ఏమేమి ఉన్నాయి? యాంగిల్, ఓకే, ఎడ్జసెంట్ సైడ్, హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ సైడ్, హైపోటెన్యూస్, యాంగిల్ ఏంటది? కాస్ థీటా. సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అది ఇక్కడ వేసుకుంటాం. దీని నుంచి మనకి ఏ ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది ఏంటి? టు ఫైండ్ బి. బి కనుక్కోవాలంటే మళ్ళీ మనకి ఏమేమి ఉన్నాయి ఇక్కడ? యాంగిల్, ఎడ్జసెంట్ సైడ్ అండ్ ఆపోజిట్ సైడ్. ఓకే, చూడండి ఏమేమి ఉన్నాయి? యాంగిల్, ఎడ్జసెంట్ సైడ్ అండ్ ఆపోజిట్ సైడ్. సో మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయి? యాంగిల్, ఎడ్జసెంట్ సైడ్, ఎడ్జసెంట్ సైడ్ అండ్ ఆపోజిట్ సైడ్ ఏంటవి? tan theta. సో బి ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం వేసుకోవాలి? tan theta ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఓకే, ఏ కనుక్కోవాలంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. బి కనుక్కోవాలంటే tan theta ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. సో ఇక్కడ థీటా ఎంత మనకి? అంటే యాంగిల్ ఎంత? 30 degrees. సో కాస్ 30 degrees ఈజ్ ఈక్వల్ టు ఎడ్జసెంట్ సైడ్ ఎంత? 6, హైపోటెన్యూస్ ఎంత? ఏ. ఓకే, కాస్ 30 ఈజ్ ఈక్వల్ టు 6/a. అలాగే tan 30 degrees ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అంటే ఎంత? ఆపోజిట్ సైడ్ బి ఇక్కడ. ఓకే, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ ఎంత? 6. ఓకే, tan 30 degrees ఈజ్ ఈక్వల్ టు b/6. ఇప్పుడు మీకు ఈ కాస్ 30, tan 30 వాల్యూస్ టేబుల్లో ఉన్నాయి మనకి. అవి మీరు చదివి ఉండాలన్నమాట, మీకు నోటికి వచ్చేయాలి. ఒకసారి మనం టేబుల్ చూద్దాం. కాస్ 30 degrees ఎంత? √3/2. ఓకే, సో కాస్ 30 degrees ఈజ్ ఈక్వల్ టు √3/2. √3/2 ఈజ్ ఈక్వల్ టు 6/a. సో కాస్ 30 degrees ఈజ్ ఈక్వల్ టు √3/2. సో కాస్ 30 ప్లస్లో √3/2 ఈజ్ ఈక్వల్ టు 6/a. అలాగే tan 30 degrees ఎంత? 1/√3. tan 30 degrees ఎంత? 1/√3. సో 1/√3 ఈజ్ ఈక్వల్ టు b/6. ఇక్కడ చూసారా? tan 30 degrees, tan 30 degrees 1/√3. సో tan 30 degrees ప్లేస్లో 1/√3 ఈజ్ ఈక్వల్ టు b/6. సో ఇప్పుడు వీటిని సింప్లిఫై చేస్తే క్రాస్ మల్టిప్లికేషన్ ఇక్కడ. సో 6 into 2 ఎంత? 6 into 2 12. సో 12 ఈజ్ ఈక్వల్ టు √3 into a. నెక్స్ట్ a ఈజ్ ఈక్వల్ టు 12/√3. ఓకే, a ఈజ్ ఈక్వల్ టు 12/√3.
దీన్ని ఎలా వేసుకోవచ్చు మనం 12ని ఎలా వేసుకోవచ్చు 4 into 3/√3 దట్ ఈజ్ ఈక్వల్ 4 into 3/√3 ఈ 3ని ఎలా వేసుకోవచ్చు √3 into √3 దట్ ఈజ్ ఈక్వల్ టు √3 into √3 into 4/√3 దట్ ఈజ్ ఈక్వల్ టు 4√3 నెక్స్ట్ ఇక్కడ సాల్వ్ చేద్దాం అలాగే ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 6 ఈజ్ ఈక్వల్ టు b√3 6 ఈజ్ ఈక్వల్ టు b into √3 దట్ ఈజ్ నెక్స్ట్ ఏమొస్తుంది b ఈజ్ ఈక్వల్ టు 6/√3 6ని ఎలా రాసుకోవచ్చు మనం 3 into 2 3 into 2/√3 ఈ 3ని ఎలా రాసుకోవచ్చు మనం 3ని అగైన్ √3 into √3 సో √3 into √3 into 2/√3 దట్ ఈజ్ ఈక్వల్ 2√3 సో ఇప్పుడు మనకి ఏ వచ్చింది 4√3 బి వచ్చింది 2√3 సో ఈ ఏ వాల్యూ వచ్చింది బి వాల్యూ వచ్చింది ఇంకా హెచ్ వాల్యూ ఏమవుతుంది ఏ ప్లస్ బి అంటే 4√3 ప్లస్ 2√3 సో ద హైట్ ఆఫ్ ద ట్రీ బిఫోర్ ఫాలింగ్ డౌన్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి దట్ ఈజ్ 4√3 ప్లస్ 2√3 ఈజ్ ఈక్వల్ టు 6√3 meters